హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము ట్రై మెథడ్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగము. సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలో మొదటి భాగం లీలావతి. భాస్కరాచార్యుడు రెండు రచనలు చేశారండి. సిద్ధాంత శిరోమణి అలాగే కరణ కుతూహలం అనేవి రెండు రచించారు. సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం. ఇందులో సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉన్నాయి. అందులో మొదటి భాగం ఏంటి అని ఇప్పుడు అడిగారు కదా, అది లీలావతి. లీలావతి రెండవది బీజగణితం, 3 గోళ గణితం, 4 గ్రహ గణితం. ఇంపార్టెంట్, ఈ 4 ఒకసారి చూడండి. సిద్ధాంత శిరోమణిలో 4 భాగాలు ఉంటాయి. అవి లీలావతి, బీజగణితం, గోళ గణితం, గ్రహ గణితం. అయితే లీలావతికి సంబంధించి భారతీయ సంఖ్యా విధానం 0ను స్వేచ్ఛగా వినియోగించిన మొదటి భారతీయ గ్రంథం ఇది. అయితే అజ్ఞాత రాశి ఇమిడి ఉన్న సమస్యలకు ప్రసిద్ధి. పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, వడ్డీలు, ప్రస్తారాలు, అలాగే నిష్పత్తి, క్షేత్రగణితం, అంకగణితం, ఇవన్నీ కూడా లీలావతి గ్రంథంలో ఉంటాయి. అలాగే బీజగణితం అనేది ధన, రుణ, రాసుల గురించి చర్చించడం జరిగింది. గోళ అధ్యయనము, గ్రహగణితం అనేది అవకలన సమకలనకు సరిపోయే భావనలను ఇచ్చారు. మోస్ట్ ఇంపార్టెంట్, సిద్ధాంత శిరోమణి, కరణ కుతూహలం రచనలు రచించింది భాస్కరాచార్యుడు. అలాగే ఈ సిద్ధాంత శిరోమణిలోని 4 భాగాలు, మొదటిది లీలావతి, 2 బీజగణితం, 3 గోళ అధ్యయనం, 4 గ్రహగణితం. లక్ష్మి అనే 9వ తరగతి విద్యార్థిని శంకువు ఏటవాలు ఎత్తును నిర్వచించింది. ఇది ఈ క్రింది లక్ష్యానికి చెందుతుంది. శంకువు ఏటవాలు ఎత్తును నిర్వచించటం అనేది జ్ఞానం అంటే నిర్వచనాన్ని అంటే గుర్తుపెట్టుకుని దాన్ని బయటికి చెప్పాలి కాబట్టి అది జ్ఞానం. నెక్స్ట్, సిద్ధపరిచే విలువ విద్యా విలువల వర్గీకరణలో ఏ వర్గీకరణకు ఇవ్వబడిందంటే మున్నిక్కు ప్రకారము ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సన్నాహ విలువ, సిద్ధపరిచే విలువ. ప్రయోజన విలువ, క్రమశిక్షణ విలువ, సాంస్కృతిక విలువ, సన్నాహ విలువ, సిద్ధపరిచే విలువ. క్లియర్? పటచిత్రాలు ఏ వర్గీకరణకు చెందుతాయి? పటచిత్రాలు అనేవి ద్విమితీయ ఉపకరణాలు అంటే 2D ఉపకరణాలు పటచిత్రాలు అనేవి. నెక్స్ట్, సమ్మేటివ్ అనే పదానికి మూలం సమ్. నెక్స్ట్, అన్వేషణ పద్ధతి గుణం కానిది. ఇక్కడ అన్వేషణ పద్ధతి విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అన్వేషణ పద్ధతి. ఇక్కడ అన్వేషణ పద్ధతి గుణాలు చెప్పుకుంటున్నాము. జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది. స్వీయ అభ్యాసన అలవాట్లు అనేవి మెరుగుపడతాయి. తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు అనేది కానిది. ఇదే ఆప్షన్ 2 రైట్. ఇచ్చిన క్వశ్చన్ ప్రకారము తక్కువ సమయంలో పూర్తవుతుందనే తప్పు. అన్వేషణ పద్ధతి యొక్క గుణాలు ఏంటంటే విద్యార్థులకు అమితమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. జ్ఞానేంద్రియ శిక్షణకు అవకాశం ఉంటుంది. అలాగే స్వీయ అభ్యాసన అలవాట్లు పెరుగుతాయి. క్రింది వానిలో విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందనిది. ఇక్కడ ప్రశ్నించడం అనేది చెందదు. ఇక్కడ విషయ అవగాహన అనే విద్యా ప్రమాణానికి చెందినవి ఏంటి అంటే వర్గీకరించటం, విశ్లేషించటం, కారణాలు చెప్పడం. నెక్స్ట్, క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యము అంటే ఇక్కడ ఇంతకు మునుపు పర్యటన యొక్క అనుభవం, పరిశీలన గురించి పిల్లలతో చర్చించరాదు అనేది ఇక్కడ క్షేత్ర పర్యటనకు సంబంధించి సరికాని వాక్యము. ఇక్కడ క్షేత్ర పర్యటనకు ముందు ఉపాధ్యాయుడు పిల్లల యొక్క ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించి పిల్లల వ్యక్తిగతంగా కానీ జట్టు పరంగా కానీ నివేదికలు సమర్పించాలి. నెక్స్ట్, పర్యటన తరువాత పిల్లలు నివేదికను మూల్యాంకనం చేయాలి. క్షేత్ర పర్యటనకు సంబంధించి క్షేత్ర పర్యటన ముందు ఉపాధ్యాయుడు పిల్లల ప్రతినిధి ఆ ప్రాంతాన్ని సందర్శించాలి.
పిల్లలు వ్యక్తిగతంగా కానీ జట్టుపరంగా కానీ నివేదికలను సమర్పించాలి. పర్యటన తరువాత పిల్లలు నివేదికలను మూల్యాంకనం చేయాలి. విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం NCF 2005 సూచించిన సలహా పాఠ్యక్రమం కానిది ఏంటి అంటే ఇక్కడ విషయ పరిజ్ఞానానికి పరీక్షల నిర్వహణ అనేది విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం NCF 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమం కాదు. ఇక్కడ సహపాఠ్య కార్యక్రమాలు ఏంటి అంటే సైన్స్ కార్నర్లు, అలాగే సైన్స్ కిట్ల వినియోగము, సైన్స్ బోధనలో ICT ఉపయోగం. ఓకే, విజ్ఞాన శాస్త్ర పాఠ్య ప్రణాళిక కోసం NCF 2005 సూచించిన సహపాఠ్య కార్యక్రమాలంటే సైన్స్ కార్నర్లు, సైన్స్ కిట్ వినియోగము, సైన్స్ బోధనలో ICT వినియోగం. నెక్స్ట్, పాఠశాలలో దిగుమతి అయిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అన్నది బల్లార్డ్. దిగుమతులు బల్లార్డ్ దిగుమతి. ఓకే, బల్లార్డ్ దిగుమతి బల్లార్డ్. బాది లేకపోతే దిబ లేక బాది బల్లార్డ్ దిగుమతి. దిగు కిందకి దిగు బల్లార్డ్. బల్లలు స్కూల్కి బల్లల్ని దిగుమతి చేస్తున్నారు. ఎడ్గర్డేల్ అనుభవాల శంకు ప్రకారం కిరణజన్య సంయోగక్రియకు సూర్యరశ్మి అవసరం అన్న ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా విద్యార్థికి జరిగే అభ్యాసన శాతము 70%. ఎడ్గర్డేల్ అనుభవ శంకు ప్రకారం కిరణజన్య సంయోగక్రియకు సూర్యరశ్మి అవసరమన్న ప్రయోగాన్ని ఉపాధ్యాయుడు ప్రదర్శిస్తున్నప్పుడు ప్రత్యక్షంగా పాల్గొనడం ద్వారా ఆ విద్యార్థి యొక్క అభ్యాసన శాతం 70%. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో మౌలిక సూత్రం కానిది ఏంటంటే సాధ్యమైనంత వరకు బోధనా మాధ్యమం ఆంగ్లంను ఉచ్చరించడం అనేది ఇక్కడ కాదండి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాఠ్య ప్రణాళిక చట్టం 2011 రూపకల్పనలో బడి బయట జీవితంతో జ్ఞానాన్ని అనుసంధానం చేయడము, అలాగే పరీక్షలను సరళీకరించి బోధనాభ్యాసన ప్రక్రియలో అంతర్భాగం చేయడం, అలాగే పిల్లల యొక్క సంస్కృతి అనుభవాలు స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యతను కల్పించడం. పిల్లల యొక్క సంస్కృతి అనుభవాలు స్థానిక అంశాలకు తరగతి గదిలో ప్రాధాన్యతను కల్పించడం. హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గం గణితం అని చెప్పినది లాక్. మేధస్సుని లాక్ చేసేయాలి. స్పష్టీకరణలలో వినియోగ లక్ష్యానికి చెందనిది ఇక్కడ సన్నిహిత సంబంధాలను గుర్తించు అనేది చెందదండి. వినియోగ లక్ష్యాలకు చెందినవి ఏంటి అంటే విశ్లేషణ చేయుట, నూతన పద్ధతులను సూచించుట, అలాగే సామాన్యీకరణ చేయును. ఓకే, విశ్లేషణ చేయును వినియోగ లక్ష్యానికి సంబంధించి నూతన పద్ధతులను సూచించును, సామాన్యీకరణ చేయును. నెక్స్ట్, అభ్యాసకుడు సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగిస్తాడు అనేది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందును అంటే అనుసంధానం. అభ్యాసకుడు సంభావ్యతను తన నిత్య జీవితంలో వినియోగిస్తాడు అనేది అనుసంధానం. వార్షిక పథకం రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే పాఠశాల యొక్క పని దినాలను గుర్తుపెట్టుకోవాలి, అలాగే స్లిప్ టెస్ట్ల నిర్వహణకు కావాల్సిన పీరియడ్లను, అలాగే ప్రాజెక్టుల నిర్వహణకు కావాల్సిన పీరియడ్లు. ఓకే, ఒక వార్షిక పథకం రూపొందించేటప్పుడు పాఠశాల పని దినాలు, స్లిప్ టెస్ట్ల నిర్వహణకు కావాల్సిన పీరియడ్లు, అలాగే ప్రాజెక్ట్ నిర్వహణకు కావాల్సిన పీరియడ్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అండి, గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం యొక్క అర్థం ఏంటి అంటే గ్రాడ్యూస్ అనే గ్రీకు పదం యొక్క అర్థము మెట్టు. ఇక్కడ సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు అన్నాడు. సమస్యను గుర్తించటం, సమస్యను విశ్లేషించటం, సమస్యను సాధించటం. ఓకే, సమస్య పరిష్కార పద్ధతి సోపానాలు 3 సార్లు సీత అని పిలిచాను పనులు చేయమని. 3 సార్లు సీత పనులు చేయి అని పిలిచాను పలకవే.
అంటే గుర్తుపెట్టుకోండి, సమస్య వచ్చింది. ఏంటా సమస్య నీకు అంటే పని చేయమని, ఆ పని చేయమని. ఏ పని? 3 సార్లు పిలిచాను, 3 సార్లు పిలిచాను సీత పనులు చెయ్యమని. ఓకే, గుర్తుపెట్టుకుంటారనుకుంటున్నాను కోడు. ఇక్కడ 3 సార్లు అంటే ఇక్కడ 3 సార్లు అండి. సమస్యను గుర్తించటం, అలాగే సమస్యను నిర్వచించటం లేదా విశ్లేషించటం. సమస్యను నిర్వచించటం లేదా విశ్లేషించటం, సమాచారాన్ని సేకరించటం లేదా సాధించటం. సమాచారాన్ని ఓకే సేకరించటం లేదా సాధించటం. నెక్స్ట్ సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించుట. అలాగే తాత్కాలిక పరిష్కారాల ఏర్పాటు. ఇక్కడ సీత అంటే సేత అండి. ఓకే, సేకరించిన సమాచారాన్ని వ్యవస్థీకరించుట, తాత్కాలిక పరిష్కారాల ఏర్పాటు, పనులు చెయ్యమని అన్నాను కదా. పనులు అంటే పరిష్కారాలను పరీక్షించుట, నూతన సందర్భాల్లో ఉపయోగించుట. ఎడ్గర్డేల్ అనుభవ శంకువులో పైభాగంలో ఉండే అనుభవాలు ఏంటి అంటే శాబ్దిక సంకేతాలు. బౌద్ధిక రసాయన శాస్త్ర ప్రయోగాలు చేయునప్పుడు చేయకూడనిది ఏంటి అంటే విడుదలైన వాయువులు నేరుగా వాసన చూడకూడదు. ఇది రైట్ క్వశ్చన్ ప్రకారము. ఇక్కడ బౌద్ధిక రసాయనిక శాస్త్ర ప్రయోగాలు చేయనప్పుడు పొడి చేతులతో విద్యుత్ పరికరాలను ఉపయోగించాలి. రైట్. అలాగే వేడి చేయడానికి నాణ్యమైన లేదా మరిగించే పరీక్ష నాళికలను ఉపయోగించాలి. అలాగే రీడింగ్లను నమోదు చేయనప్పుడు పారలాక్షు దోషాలు నిర్మూలించాలి. ఇక్కడ విడుదలైన వాయువును నేరుగా వాసన చూడకూడదు అనేది రైట్ అండి. నెక్స్ట్ బౌద్ధిక రసాయన శాస్త్రాల్లో 40 మార్కుల ప్రశ్నాపత్రం రూపొందించేటప్పుడు అభినందన, అలాగే జీవ వైవిధ్యము, నిత్య జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలకు కేటాయించిన మొత్తం మార్కులు 4 మార్కులు. బౌద్ధిక రసాయన శాస్త్రంలో 40 మార్కులకు ప్రశ్నపత్రం రూపొందించేటప్పుడు అభినందన, జీవ వైవిధ్యం, నిత్య జీవిత వినియోగం అనే విద్యా ప్రమాణాలకు కేటాయించవలసిన మొత్తం మార్కులు 4 మార్కులు. అంశిక స్వేదనం అనే ప్రక్రియను ఉదాహరణతో వివరించడం అనేది ఈ అభ్యాసన లక్ష్యం కిందకి వస్తుంది. ఉదాహరణతో వివరించడం అనేది అవగాహన. నెక్స్ట్ ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అని నిర్వచించింది స్పియర్స్. సముదాయమే స్పియర్స్. ఉపాధ్యాయుని పర్యవేక్షణలో విద్యార్థులు నిర్వహించే కృత్యాల సముదాయమే విద్యా ప్రణాళిక అంది స్పియర్స్. స్పియర్స్. నెక్స్ట్ బహుళ ప్రయోగశాలకు సంబంధించి సరికాని వాక్యం అన్నాడు. సరే చూద్దాం. 42 మంది విద్యార్థులకు 47x25 అడుగుల కొలత గల ప్రయోగశాల సరిపోతుంది. 42 మంది విద్యార్థులకు 47x25 అడుగుల కొలత గల ప్రయోగశాల సరిపోతుంది. అయితే ప్రయోగశాలలో ఉండే బల్లలు 6x2x2.5 అడుగుల కొలతలతో 3 కూర్చోవడానికి వీలుగా ఉండాలి. ఓకే, ప్రయోగశాలలో ఉండే బల్లలు ఎలా ఉండాలి? 6x2x2.5 అడుగుల కొలతలతో 3 కూర్చోవడానికి వీలుగా ఉండాలి. దీనిలో రియోజెంట్ సీసాలు పెట్టుకోవడానికి గోడలోనే అరలు ఏర్పాటు చేయాలి. ఓకే, రియోజెంట్ సీసాలు పెట్టుకోవడానికి గోడలోనే అరలు ఏర్పాటు చేయాలి. దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండవలసిన అవసరం లేదు అని అన్నాడు. అంటే దీనికి సరికాని వాక్యం. అంటే ఇక్కడ దీనికి అనుబంధంగా స్టోర్ రూమ్ ఉండాలనే కదండి ఇందులో రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానం గణితం అని చెప్పింది బెంజమిన్ పీర్స్. పర్యవసానాలు ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పినవారు బెంజమిన్ పీర్స్. ఎడ్గర్డేల్ అనుభవాల శంకువులో చలనచిత్రాలు, టెలివిజన్ కింద నుండి ఎన్నవ స్థాయిలో ఉంటాయి అంటే నీకు 7వ స్థాయి అండి. ఒకసారి చూడండి. ఎడ్గర్డేల్ అనుభవ శంకువు ప్రకన, ప్రక్షేప, దూసరే దుస అనేది కోడ్. చూడండి, ప్రకన అంటే ప్రత్యక్ష ప్రయోజక అనుభవాలు, కా అంటే కల్పిత అనుభవాలు, నా అంటే నాటకీకరణ, ప్ర అంటే ప్రదర్శనలు,
క్ష అంటే క్షేత్ర పర్యటనలు, అలాగే ప్ర అంటే ప్రదర్శితాలు అంటే ఎగ్జిబిషన్స్, అలాగే అంటే దూరదర్శన్, ఇక నెక్స్ట్ సి అంటే సినిమాలు లేదా చలనచిత్రాలు, నెక్స్ట్ అంటే రేడియో చలనచిత్రాలు. ఓకే, నెక్స్ట్ చలనచిత్రాలు కాదండి, రేడియో ఇక్కడ చలనచిత్రాలు. అంటే దృశ్య సంకేతాలు. లాస్ట్ వన్ శాబ్దిక చిహ్నాలు. ఇక్కడ మనకి అడిగింది 1 2 3 4 5 6 7. 7 ఏంటండి ఇక్కడ? దూరదర్శన్ అండి. ఓకే, బహుపది పరిమాణం ఆధారంగా అభ్యాసకుడు బహుపదులను వర్గీకరణ చేయడం అనునది ఈ క్రింది విద్యా ప్రమాణానికి చెందును. ఇక్కడ వర్గీకరణ చేయడం, బహుపది పరిమాణం ఆధారంగా అభ్యాసకుడు బహుపదులను వర్గీకరణ చేయడం అనేది కారణాలను చెప్పడం, నిరూపణ చేయడం. నెక్స్ట్ పాఠశాలలో గణిత సంఘం అంటే మ్యాథ్స్ క్లబ్కి గౌరవ అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయుడు. మ్యాథ్స్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయులు. గ్రేడు అనే పదానికి మూలం గ్రాడ్యూస్. గ్రేడు అనే పదానికి మూలం గ్రాడ్యూస్. సమస్య పరిష్కార పద్ధతి పరిమితులు ఏంటి అంటే ఇక్కడ ఎక్కువ సమయం తీసుకుంటుంది, అలాగే అన్ని శీర్షికలకు అనువైనది కాదు, అలాగే ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి. ఓకే, ఈ 3 రైట్. ఎక్కువ సమయం తీసుకుంటుంది, అన్ని శీర్షికలకు అనువైనది కాదు, అలాగే ఉపాధ్యాయుడు ఎక్కువ కృషి చేయాలి. ప్లాస్టిక్ వలన పర్యావరణానికి కలిగే నష్టం గురించి నేర్చుకున్న విద్యార్థి ప్లాస్టిక్ వాడకాన్ని మానివేశాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం శీలస్థాపనం. ఓకే, ప్లాస్టిక్ వాడకాన్ని మానేయడం అనేది శీలస్థాపనం. సంగ్రహణాత్మక మూల్యాంకన ప్రశ్నాపత్ర రూపకల్పనలో ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనే విద్యా ప్రమాణానికి ఇవ్వవలసిన భారత్వం 10%. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ప్రశ్నించడం, పరికల్పన చేయడం అనేది మార్కులు అయితే 5, భారత్వం అడిగాడు కాబట్టి మనకి ఇక్కడ 10%. చూసారు కదా, ఒకసారి చూద్దాము. విద్యా ప్రమాణాలు, సంగ్రహణాత్మక మూల్యాంకనంలోని విద్యా ప్రమాణాలు, మార్కులు, భారత్వము. ఫస్ట్ విషయ అవగాహనకి ఇక్కడ విషయ అవగాహనకి ఎక్కువ మార్కులు ఇస్తారండి, 20 మార్కులు. భారత్వం అనేది 40%. ఓకే, ప్రశ్నించడం, పరికల్పన చేయడం వచ్చేటప్పటికి 5 మార్కులు, భారత్వం 10%. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన వచ్చేటప్పటికి 5 మార్కులు, 10% భారత్వం. సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులకి 10 మార్కులు, భారత్వం 20%. బొమ్మలు గీయడం, నమూనాలు తయారీ 5 మార్కులు, భారత్వం 10%. అలాగే ప్రశంస, జీవ వైవిధ్యం పట్ల స్పృహ 5 మార్కులు, 10% భారత్వం. ఇక్కడ అన్నిటికీ కూడా 5 మార్కులు ఇవ్వడం జరిగిందండి. ఓన్లీ విషయ అవగాహనకి 20 మార్కులు, అలాగే సమాచార సేకరణకు 10 మార్కులు ఇవ్వడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే భారత్వం కూడా విషయ అవగాహనకి 40%, సమాచార సేకరణ ప్రాజెక్ట్ పనులకు 20%. వైజ్ఞానిక పద్ధతి అంటే ఒక క్రమబద్ధమైన పరిశీలన, పరికల్పన రూపొందించుట, ప్రయోగ నిర్వహణ, పరికల్పన పరీక్ష, పరికల్పనలను మార్చుకోవడం, తిరిగి ప్రయోగం చేయడం అని చెప్పవచ్చు అని నిర్వచించింది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. వైజ్ఞానిక పద్ధతి అంటే ఒక క్రమబద్ధమైన పరిశీలన, పరికల్పనను రూపొందించుట, ప్రయోగాల నిర్వహణ, పరికల్పన పరీక్ష, పరికల్పనలను మార్చుకోవడం, తిరిగి ప్రయోగం చేయడం అని చెప్పవచ్చు అన్నది ఆక్స్ఫర్డ్ డిక్షనరీ. నెక్స్ట్ ఏంటంటే క్రింది వాటిలో జీవశాస్త్ర శాఖలు వాటి వర్గీకరణ పరంగా సరికానిదంటే ఇక్కడ జీవశాస్త్రము అనువర్తిక శాఖ అనేది కాదు. ఇక్కడ చూద్దాం. జంతు శాస్త్రం అంటే ప్రాథమిక శాఖ, వ్యవసాయ శాఖ అంటే సంబంధిత శాఖ, వైరాలజీ అంటే అనువర్తిత శాఖ. జంతుశాస్త్రం ప్రాథమిక శాఖ, వ్యవసాయ శాస్త్రం సంబంధిత శాఖ, వైరాలజీ అనువర్తిత శాఖ. ఇది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పురజీవ శాస్త్రముకి. నెక్స్ట్ 7వ తరగతి విద్యార్థులకు పుష్పం భాగాలు అను అంశాన్ని బోధించుటకు అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి వైయక్తిక ప్రయోగ పద్ధతి.
7వ తరగతి విద్యార్థులకు పుష్పం భాగాలు అనే అంశాన్ని బోధించటానికి అత్యంత అనుకూలమైన బోధనా పద్ధతి వైయక్తిక ప్రయోగ పద్ధతి. నెక్స్ట్ జీవశాస్త్ర ప్రణాళికలో అంశాలను స్వరూప లక్షణాలు చేసే పనులను బట్టి ఒక తార్కిక క్రమంలో అమర్చినట్లయితే అందుకు ఉపయోగించే ఉపగమం సమ్మిళిత ఉపగమం. జీవశాస్త్ర పాఠ్య ప్రణాళికలో అంశాలను స్వరూప లక్షణాలు చేసే పనులను బట్టి ఒక తార్కిక క్రమంలో అమర్చినట్లయితే అందుకు ఉపయోగించిన ఉపగమం సమ్మిళిత ఉపగమం. డాటా అనే గ్రంథ రచయిత యూక్లిడ్. డాటా గ్రంథ రచయిత యూక్లిడ్. హెర్బర్ట్ పాఠ్యపథకంలోని మొదటి సోపానము సన్నాహము. హెర్బర్ట్ పాఠ్యపథక సోపానాలు 6 ఇక్కడ కోడ్ ఏంటంటే సవి సాస ఆపు. సవి సాస ఆపు. సా అంటే సన్నాహం, వి అంటే విషయ విశదీకరణ, సా అంటే సంసర్గం, సా అంటే సాధారణీకరణం, ఆ అంటే అన్వయం లేదా వినియోగం, లాస్ట్ది పునర్విమర్శ. సవిసాస ఆపు సన్నాహం, విషయ విశదీకరణం, సంసర్గం, సాధారణీకరణం, అన్వయం, అలాగే పునర్విమర్శ. అభ్యాసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదులను ఉదాహరణలు ఇవ్వడం అనేది వ్యక్తపరచటం. అభ్యాసకుడు బహుపది పరిమాణాన్ని బట్టి వివిధ బహుపదుల ఉదాహరణలు ఇవ్వడం అనేది వ్యక్తపరచటము. గణిత బోధన అభ్యాసన ప్రక్రియకు సంబంధించి సాఫ్ట్వేర్ కానిది బిట్ డిఫెండర్ అనేది కాదు. గణిత బోధన అభ్యాసన ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేరు జియోజీబ్రా, అరిజోనా మ్యాథ్ ల్యాబ్. జియోజీబ్రా, అరిజోనా మ్యాథ్ ల్యాబ్. రూబిక్స్ అనేది ఇక్కడ నీకు స్కోరింగ్ సాధనం. రూబ్రిక్ అనేది నీకు స్కోరింగ్ సాధనం. ప్రయోగశాల పద్ధతి గుణాలు ఏంటి అంటే జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి, సామూహిక భావన పెరుగును, పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. జట్టు నైపుణ్యాలు పెరుగుతాయి, సామూహిక భావన పెరుగుతుంది, పరిశోధన నైపుణ్యాలు పెరుగుతాయి. అన్ని శీర్షులకు అనువైనది అనేది తప్పు. ఒక అంశానికి చెందిన పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఒకే తరగతిలో ఇచ్చి ఆ పాఠ్యాంశాలు ఏ తరగతిలోనూ తిరిగి బోధించడం జరగకపోతే ఆ పాఠ్యాంశ ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం అంశాల పద్ధతి. ఒక అంశానికి చెందిన పాఠ్యాంశాలకు సంబంధించిన పూర్తి పరిజ్ఞానం ఒక తరగతిలో ఇచ్చి ఆ పాఠ్యాంశాలు ఏ తరగతిలోనూ తిరిగి బోధించడం జరగకపోతే ఆ పాఠ్య ప్రణాళిక వ్యవస్థీకరణ విధానం అంశాల పద్ధతి. కోల్బ్ ఫైలు సూచించిన అనుభవాత్మక అభ్యాసనంలోని దశలలో లేనిది ఇక్కడ జ్ఞానాత్మక శిక్షణ అనేది లేదండి. కోల్బ్ మరియు ఫైల్ సూచించిన అనుభవాత్మక అభ్యాసనంలో దశలు మూర్త అనుభవము, అలాగే ప్రతిస్పందన పరిశీలన, అమూర్తీకరణం. మూర్త అనుభవము, ప్రతిస్పందన పరిశీలన, అమూర్తీకరణం. ఒక భౌతిక వస్తువును లేదా యథార్థ సంఘటనను వివరించే ప్రవచనమే వాస్తవం. కొల్లేరు సరస్సు కాలుష్యానికి కారణమయ్యే కారకాలను వివరించండి అంటే ఇక్కడ మీకు విద్యా ప్రమాణం విషయ అవగాహన. కొల్లేరు సరస్సు కాలుష్యానికి కారణమయ్యే కారకాలు అంటే విషయ అవగాహనం. ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది ఆర్హెచ్ వైట్ హౌస్. ఉపన్యాస ప్రదర్శనశాల ప్రణాళికను సూచించినది ఆర్హెచ్ వైట్ హౌస్. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం విద్యా ప్రణాళిక అభ్యాసకుల జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలే తప్ప అల్ప ప్రాధాన్య సామర్థ్యరహితమైన అంశాలు ఉండకూడదు. దీన్ని సూచించే ప్రమాణము విషయ ప్రమాణం. ఎన్సిఎఫ్ 2005 సూచనల ప్రకారం విద్యా ప్రణాళిక అభ్యాసకులు జ్ఞాన పరిధికి సరిపోయే విధంగా అర్థవంతంగా ఉండాలే తప్ప అల్ప ప్రాధాన్యము సామర్థ్యరహితమైన అంశాలు ఉండకూడదు అని దీన్ని సూచించిన ప్రమాణం విషయ ప్రమాణం.
గణితం సంఖ్య రాశి మాపనాల విజ్ఞానం అని నిర్వచించిన వారు బెల్. గణితం అనేది సంఖ్య రాసుల మాపనాల విజ్ఞానం అని నిర్వచించిన వారు బెల్. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాలలోనూ వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది అని దీన్ని నిరూపించిన వారు పైథాగరస్. ఒకే చుట్టుకొలత ఉన్న అన్ని రకాల సంవృత పటాలలో వృత్తం చాలా ఎక్కువ వైశాల్యం కలిగి ఉంటుంది అని నిరూపించిన వారు పైథాగరస్. అభ్యాసకుడు సమస్యలను సాధించే పద్ధతిని అర్థం చేసుకోవడం అనేది ఇక్కడ కారణాలు చెప్పడం, నిరూపణ చేయడం. హెర్బర్ట్ ప్రకారం పాఠ్యపథక రచనలో సాధారణీకరణం కంటే ముందే జరగవలసిన సోపానం, మనం ఇక్కడ కోడు గుర్తుపెట్టుకోవాలండి, చెప్పాను కదా, సవి సాస ఆపు. సవి సాస ఆపు. సా అంటే సన్నాహం, ఫస్ట్ది సన్నాహం, తర్వాత విషయ విశదీకరణం, సంసర్గం, సాధారణీకరణం. ఇక్కడ అన్వయం అన్న వినియోగం అన్న ఒకటే అండి. అన్వయం, పు అంటే పునర్విమర్శ. ఓకే, ఇప్పుడు సాధారణీకరణం తరువాత ముందుదంటే సంసర్గమే కదండి. ఓకే, సంసర్గం ఫస్ట్, సన్నాహం, విషయ విశదీకరణం, సంసర్గం, సాధారణీకరణం, ఓకే, అన్వయం, పునర్విమర్శ. మదింపు అనేది ఇక్కడ పరిమాణాత్మకమైనది, అలాగే గుణాత్మకమైనది. మదింపు పరిమాణాత్మకం, గుణాత్మకమైనది. నెక్స్ట్, ఆగమన ఉపగమానికి చెందిన లక్షణం ఏంటి అంటే పరిశీలనలు చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగుతుంది. ఆగమన ఉపగమనానికి చెందిన లక్షణం ఏంటంటే పరిశీలనలు అనేవి చేయడం ద్వారా సాధారణీకరించడం జరుగును. విజ్ఞాన శాస్త్ర స్వభావానికి సంబంధించి క్రింది వానిలో సరికానిది చూద్దాం. విజ్ఞాన శాస్త్ర స్వభావం అనేది ఇక్కడ మనకి ఇది ప్రకృతిని పరిశీలించే ప్రత్యేక విధానము. ఇది వేగంగా విస్తరిస్తున్న జ్ఞాన సముదాయం. ఇది అంతర్జాతీయ సమిష్టి కృషిని సమర్పించును. ఇందులో ప్రతిపాదించిన సిద్ధాంతాలన్నీ శాశ్వతమైనది అనేది కాదండి. మిగతా 3 రైట్. ప్రకృతిని పరిశీలించే ప్రత్యేక విధానం, వేగంగా విస్తరిస్తున్న జ్ఞాన సముదాయం, అంతర్జాతీయ సమిష్టి కృషిని సమర్థించును. వార్షిక ప్రణాళిక రూపొందించుటలో పరిగణలోనికి తీసుకోకూడని అంశం ఏంటంటే అదనపు తరగతులు తీసుకోకూడదు. పాఠ్యపుస్తకము, బోధన అభ్యాసన సామాగ్రి, అలాగే పీరియడ్ల సంఖ్య అనేవి తీసుకోవాలి. నెక్స్ట్, ప్రశ్నించడం, పరికల్పన చేయడం. ఓకే, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అనే విద్యా సామర్థ్యానికి కేటాయించిన భారత్వ శాతం 10%. మౌఖిక రాత సమాచారాన్ని రేఖాచిత్రాల ద్వారా అందించడంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ అవగాహన పొందడం. మౌఖిక రాత సమాచారాన్ని రేఖాచిత్రాల ద్వారా అందించడంలో ఉన్న సంజ్ఞానాత్మక ప్రక్రియ అవగాహన పొందడం. నెక్స్ట్, ఒక నిక్షను అనేక మార్లు నిర్వహించిన వివిధ వ్యక్తులు దిద్దిన ఒకే ఫలితం ఇస్తుంది. కానీ దాని తరువాత ఆ నిక్ష నిర్మాణోద్దేశం నెరవేరలేదు. అయినా ఆ నిక్ష ఇక్కడ విశ్వసనీయతను, లక్ష్యాత్మకతను కలిగి ఉంది, కానీ సప్రమాణత లేదు. వన్స్ మోర్, ఒక నిక్షను అనేక మార్లు నిర్వహించిన వివిధ వ్యక్తులు దిద్దిన ఒకే ఫలితం వస్తుంది. ఓకే, అంటే విశ్వసనీయత, కానీ దాని ద్వారా ఆ నిక్ష యొక్క నిర్మాణ ఉద్దేశం నెరవేరలేదు. ఓకే, అంటే సప్రమాణత అనేది నెరవేరలేదు. నెక్స్ట్, విశ్వసనీయత లక్ష్యాత్మకతను కలిగి ఉంది, కానీ సప్రమాణతను కలిగి లేదు. తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అని చెప్పింది ఎవరు అంటే D.W. అల్లెన్. తరగతి పరిమాణంలోనూ తరగతి కాలంలో తగ్గించబడిన బోధనా వ్యూహమే సూక్ష్మ బోధన అన్నది ఎవరు అంటే D.W. అల్లెన్.
అభ్యాసన లక్ష్యాల లక్షణం కానిది ఇక్కడ ఉపాధ్యాయుని కేంద్రీకృతంగా ఉండాలి అనేది కాదండి. అభ్యాసన లక్షణాల యొక్క లక్షణము, లక్ష్యాల లక్షణము. ఇక్కడ అభ్యాసన లక్ష్యాల లక్షణం సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి. అభ్యాసన రుజువులను సులువుగా పొందేలా ఉండాలి. అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలించదగినదై ఉండాలి. ఓకే, అభ్యాసన లక్ష్యాల లక్షణాలు అంటే ఇక్కడ సవివరంగా అవగాహనతో కూడి ఉండాలి. అభ్యాసన రుజువులను సులువుగా పొందేలా ఉండాలి. అభ్యాసకుల నిష్పాదన పరిశీలన ద్వారా పరిశీలింపదగినదై ఉండాలి. నెక్స్ట్, అభ్యాసకుడు నాణాలను ఎగరవేసినప్పుడు సాధ్యమైనంత పర్యవసానాలను గుర్తిస్తాడు. ఇది ఈ విద్యా ప్రమాణం అంటే సమస్య సాధన. ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించింది థామస్ డిల్వర్త్ రచించారు. ఇది మొట్టమొదటి పాఠ్య పుస్తకం. ఈ రెండు రైట్ అండి. ఓకేనా. ద స్కూల్ ఆఫ్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని థామస్ డిల్వర్త్ రచించారు. ఇది మొట్టమొదటి పాఠ్య పుస్తకం. నెక్స్ట్, వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది అంట. కంటతా పెట్టే అలవాటును నివారించడం. ఓకే, పరిమితి కానిది ఇది. కంటతా పెట్టే అలవాటును నివారించడం రైటే. అంటే వ్యాసరూప ప్రశ్నలు అంటేనే ఇక్కడ మీకున్న నాలెడ్జ్ని అక్కడ ప్రజెంటేషన్ చేయడం, రాయడం. కాబట్టి కంటతా పట్టే అలవాటు నివారించడం రైట్. ఇక్కడ ఇంకేంటంటే ఇక్కడ అల్ప సప్రమాణత, అల్ప విశ్వసనీయత, చికాకును శ్రమను కలిగిస్తాయి. ఇవనేవి పరిమితులు. కానిది అయితే కంటతా పెట్టే అలవాటును నివారించటం అనేది వ్యాసరూప పరీక్షల పరిమితి కానిది. మిగతా పరిమితులు ఇవి: అల్ప సప్రమాణత, అల్ప విశ్వసనీయత, చికాకును శ్రమను కలిగిస్తాయి. విశ్లేషణ పద్ధతి యొక్క గణాలు ఏంటి అంటే విశ్లేషణకు శాస్త్రీయమైనది, సృజనాత్మకమైనది, మనోవైజ్ఞానికమైనది. స్వీయ అపనమ్మకం అనేది తప్పండి. విశ్లేషణ పద్ధతి యొక్క గుణాలు ఏంటి అంటే శాస్త్రీయమైనది, సృజనాత్మకమైనది, మనోవైజ్ఞానికం. పరమాణు నిర్మాణం, ఆవిష్కరణలు పాఠ్యాంశమును బోధించటానికి అనువైన పద్ధతి చారిత్రక పద్ధతి. పరమాణు నిర్మాణము, ఆవిష్కరణలు పాఠ్యాంశమును బోధించటానికి అనువైన పద్ధతి చారిత్రక పద్ధతి. రాణి తను నేర్చుకున్న ప్రయోగాన్ని తన మిత్రులకు చెబుతూ చేసి చూపించినది. అయినా కోబెన్ ప్రకారం రాణి ఈ ప్రయోగాన్ని జ్ఞప్తికి ఉంచుకోవలసిన శాతము 90%. ఓకే. నెక్స్ట్, జారుడు ఘర్షణ ఉండే సందర్భంలో ఉదాహరణలు ఇవ్వడం అనేది జారుడు ఘర్షణ ఉండే సందర్భాలకు ఉదాహరణలు ఇవ్వడం అనే ప్రశ్న నీకు ఇక్కడ విషయ అవగాహన. ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనా రూపంలో వ్యక్తం చేయబడినవి విద్యా లక్ష్యాలు అని అనునది విలియం డి రోమ్. ఓకే, ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనా రూపంలో వ్యక్తం చేయబడినవే విద్యా లక్ష్యాలు అని అన్నది విలియం డి రోవే. ఒక యూనిట్ పఠించిన తరువాత విద్యార్థి నుండి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తనా రూపంలో వ్యక్తం చేయబడినవే విద్యా లక్ష్యాలు అని అన్నది విలియం డి రొమే. ప్రయోగశాలలో పిప్పెట్టు వంటి పరికరాలను ఉపయోగించినప్పుడు క్షారాలు గొంతులోకి పోయినట్లయితే చేయవలసిన ప్రథమ చికిత్స ఏంటి అంటే పిప్పెట్టు. ఎక్కువ నీరు త్రాగించిన తర్వాత నిమ్మరసం తాగించాలి. ఓకే, ప్రయోగశాలలో పిప్పెట్ వంటి పరికరాలను ఉపయోగించినప్పుడు క్షారాలు గొంతులోకి పోయినట్లయితే చేయవలసిన ప్రథమ చికిత్స ఎక్కువ నీరు తాగించిన తరువాత నిమ్మరసం తాగించాలి. నెక్స్ట్, సిసి విధానంలో నిర్మాణాత్మక మూల్యాంకన సాధనం కానిది ఇక్కడ నీకు క్షేత్ర పర్యటన అనేది కాదండి. ఇక్కడ మీకు పిల్లల భాగస్వామ్యం, ప్రతిస్పందనలు, ప్రాజెక్ట్ పనులు, అలాగే లఘు పరీక్షలు. ఇగోండి, నిర్మాణాత్మక మదింపు మూల్యాంకన సాధనాలు 4: విద్యార్థుల భాగస్వామ్యం, ప్రతిస్పందనకు 10 మార్కులు, రాతాంశాలకు 10 మార్కులు, ప్రాజెక్ట్ పనులకు 20 మార్కులు. ప్రాజెక్ట్ పనులకు 10 మార్కులు, లాస్ట్ వన్ లఘు పరీక్షకి 20 మార్కులు కేటాయించడం జరుగుతుంది. దీన్నే ఎక్కువగా అడుగుతున్నాడు కూడా.
పై విలువను సుమారుగా 3.1416 అని మొదటిసారిగా తెలియజేసిన గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. సాత్విక్ అనే 7వ తరగతి విద్యార్థి వృత్తాన్ని గీశాడు. ఇందులో సాధింపబడిన లక్ష్యము నైపుణ్యం. సాత్విక్ అనే 7వ తరగతి విద్యార్థి వృత్తాన్ని గీశాడంటే అది తన యొక్క నైపుణ్యం. ఇక్కడ చూడండి, నిర్మాణాత్మక క్రింది వానిలో ఏవి విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలుగా పరిగణిస్తారంటే ప్రయోజన విలువ, కఠినతా సూత్రము, సన్నాహ విలువ, వ్యాశక్తి సూత్రాలు. ఈ 4 కూడా విద్యా ప్రణాళిక నిర్మాణ సూత్రాలండి. నెక్స్ట్, ఒక నికష ఇద్దరిచే మూల్యాంకనం చేయబడినది. రెండవ మూల్యాంకనంలో ప్రతి విద్యార్థి యొక్క మొదట గణనకు 3 గణనలు పెరిగినట్లు కనుబడింది. అయినా ఈ నికష ఒక నికష ఇద్దరిచే మూల్యాంకనం చేయబడింది. రెండవ మూల్యాంకనంలో ప్రతి విద్యార్థి యొక్క మొదట గణకు 3వ గణకు పెరిగినట్లు కనుగొనబడింది. అయినా ఈ నికష విశ్వసనీయత గలదు. విషయ తంత్ర పరీక్ష ప్రయోజనం కానిది. వ్రాతలో వేగం, శైలి ప్రభావం ఈ పరీక్షపైనే ఉంటుంది. విషయతంత్ర పరీక్ష ప్రయోజనాలు ఏంటి అంటే జవాబు రాయడానికి తక్కువ సమయం పడుతుంది. విషయతంత్ర పరీక్షలకు ఈ పరీక్షలు విశ్వసనీయత కలిగి ఉంటాయి. ఈ పరీక్ష నిర్వహణ సులభము. సంశ్లేషణ పద్ధతి గుణాలు ఏంటి అంటే సంక్షిప్తము, సమాచారాత్మకం. గుణాలు: సంక్షిప్తం, సమాచారాత్మకం. ఒక విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలను పాఠ్య ప్రణాళిక అంటారు అని నిర్వచించింది మన్రో. విద్యా లక్ష్యాల సాధనకు పాఠశాల ఉపయోగించే మొత్తం అనుభవాలను పాఠ్య ప్రణాళిక అంటారు అని నిర్వచించింది మన్రో. డయోరమాలు ఈ విధంగా బోధన ఉపకరణాలంటే త్రిమితీయ ఉపకరణాలు. సర్ ఐజాక్ న్యూటన్ రచించని గ్రంథం అంటే ది యూనియన్ ఆఫ్ నాలెడ్జ్ అనేది రచించలేదు. రచించినవి న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కలర్స్, అలాగే యూనివర్సల్ అర్థమెటిక్. నెక్స్ట్, ది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ. ఏంటండి? న్యూ థియరీ అబౌట్ లైట్ అండ్ కలర్స్, అలాగే యూనివర్సల్ అర్థమెటిక్, అలాగే ది మ్యాథమెటికల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ ఫిలాసఫీ. ఈ 3. దాని యూనిటీ ఆఫ్ నాలెడ్జ్ అనేది ఆయన రచించలేదు. రాజు తరచుగా పత్రికలలోని శాస్త్రీయ అంశాలను చదువుతున్నాడు. అతను ప్రదర్శిస్తున్న జీవశాస్త్ర బోధన విలువ ఏంటి అంటే విరామ సమయ సద్వినియోగ విలువ. ఒక విద్యార్థి కోవిడ్ లాక్డౌన్లో సమయంలో దూరదర్శన్లో తన తరగతికి చెందిన పాఠాలను చూస్తున్నాడు. అతనిలో జరిగే అభ్యాసన శాతం ఎంత? 50%. ఎంత? 50% చూస్తున్నాడు. విద్యార్థుల స్వభావం వారి విభజనలను తెలుసుకోవడానికి ఉపయోగపడనిది ఏంటి అంటే మధ్యగతం ఉపయోగపడదు. విద్యార్థుల స్వభావం వారి విభజనను తెలుసుకోవడానికి ఉపయోగపడేవి వ్యాప్తి, అలాగే ప్రామాణిక విచలనం, మాధ్యమిక విచలనం. భారతదేశం ప్రయోగించిన మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్ట. బొమ్మను 1976లో కరెన్సీ నోటుపై ముద్రించారు. ఏ నోటుపైన? 2 అనే కరెన్సీ నోటుపైన ముద్రించారు 1976లో. ప్రభ అనే 9వ తరగతి విద్యార్థి తగిన సమాచారం ఇచ్చినప్పుడు స్తూపాకారంలో ఉన్న ఒక స్తంభానికి రంగు వేయడానికి అవసరమయ్యే ఖర్చును కనుగొనడంలో ఉండే లక్ష్యం ఇక్కడ అన్వయం లేదా వినియోగం. క్రింది వానిలో విఏకేటి ఉపగమానికి సంబంధం కానిది. ఇక్కడ నాలెడ్జ్ అనేది కాదు, జ్ఞానం అనేది కాదు. విఏకేటి అంటే ఇక్కడ వి అంటే నీకు దృశ్యం అంటే విజువల్స్. నెక్స్ట్ కే అంటే
ఆడియో శ్రవణ ఆడిటరీ. కే అంటే మరి నాలెడ్జ్ అయితే కాదండి, జ్ఞానము. టీ అంటే టాటిక్. టాటిక్ విఏకేటీలో దృశ్య విజువల్స్, శ్రవణ ఆడిటరీ. టీ అంటే టాటిక్. కే అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి. జ్యామితిని సులువుగా బోధించటానికి కావలసిన ఉపకరణము జియోబోర్డు, పెగ్ బోర్డు. జ్యామితిని సులువుగా బోధించుటకు కావలసిన ఉపకరణము జియోబోర్డు, పెగ్ బోర్డు. సంశ్లేషణ పద్ధతి పరిమితులు ఏంటి అంటే సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది, అలాగే కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది. పరిమితులు విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు, ఇంటి పని తక్కువగా ఉంటుందనేది కాదండి. సంశ్లేషణ పద్ధతి పరిమితులు అంటే మీకు సోపానాలను గుడ్డిగా అనుసరించాల్సి ఉంటుంది, కంఠస్థం చేయడాన్ని ప్రోత్సహిస్తుంది, విషయం పట్ల సంపూర్ణ అవగాహన లభించదు. సూర్య కుటుంబం అనే పాఠ్యాంశం యొక్క బోధనాభ్యాసనలో భాగంగా ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క గ్రహం పాత్రను పోషించాడు. ఎడ్గర్ డేల్ ప్రకారం ఈ విద్యార్థులు పొందిన అనుభవాలు నాటకీకరణ అనుభవాలు. ఒక విద్యార్థి CaCO3 అనే ఫార్ములాను చూసి దానిలో మూల్యాంకనాలను, వాటి సంఖ్య, పరమాణు భారాలు, అణుభారాలు, ఆక్సిడేషన్ సంఖ్యలను చెప్పగలిగాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం విశ్లేషణ. ఒక విద్యార్థి CaCO3 అనే ఫార్ములాను చూసి దానిలో మూలకాలను, వాటి సంఖ్య, పరమాణు భారాలు, అణుభారాలు, ఆక్సిడేషన్ సంఖ్యలను చెప్పగలిగాడు. అతను సాధించిన విద్యా లక్ష్యం విశ్లేషణ. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చినప్పుడు భవనంలో నిలువు స్తంభంలో పోల్చదగిన విజ్ఞాన శాస్త్ర భాగం సిద్ధాంతాలు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంతో పోల్చినప్పుడు భవనంలో నిలువ స్తంభాలతో పోల్చదగిన విజ్ఞాన శాస్త్ర భాగం సిద్ధాంతాలు. పాఠ్యపుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం అని చెప్పినది సిప్సన్. పాఠ్యపుస్తకం అనే పుస్తకం అనేది ముద్రిత రూపంలో ఉండి తరగతి గదిలో ఉపయోగించే మౌలిక బోధనోపకరణం అని చెప్పినది సిప్సన్. రఘు ఆహార పదార్థాల్లోని అంశాలు అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఆహారంలోని అంశాలు, వాటి రకాలు, లభించే పదార్థాలు, ఆరోగ్యం యొక్క లాభాలు వంటి అంశాలు చూపించే చార్టును ఉపయోగించాడు. ఇది అతను ఉపయోగించిన ఒక చార్ట్ అంటే వ్యవస్థానుక్రమ చార్ట్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మీ, సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. కీప్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ అండి, ఆల్ ది బెస్ట్.